వెల్కమ్ పెట్టవచ్చు అండ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోనే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే కొంతమందికి డౌట్స్ అనేవి వస్తున్నాయని చెప్తున్నారు. మనకి కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మీరు కుమార్ ఎడ్యుకేషన్ @కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మీరు కాల్ చేసే అవకాశం అనేది అయితే ఉంది. దాని నుంచి మీరు కాల్ చేసినట్లయితే మేము డౌట్స్ అనేవి క్లియర్ఫై చేయడం జరుగుతుంది. అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ కింద అయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి అంటే 14/9/2024 నుంచి 4th October 2024 వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది అయితే చూద్దాము. ఫస్ట్లీ వీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రమే మీరు ఎప్పుడైనా సరే పర్టికులర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు పర్టికులర్గా ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోని ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లోని మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇంక ఎనీ అదర్ అప్లికేషన్స్ ఏవైనా సరే ఫిలప్ చేసేటప్పుడు ఓన్లీ మెయిన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు ఏంటి అనేది అయితే మీరు క్లారిఫైగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అయితే దీని యొక్క వేకెన్సీస్ వచ్చేసరికి ఒక్కొక్క కేటగిరీలోనైతే ఒక్కొక్కలా అయితే ఇచ్చారు. దీనికి గ్రేడ్స్ 2 గ్రేడ్స్ విధానంలోనే మొత్తం 6 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. టోటల్ పోస్ట్స్ చూసుకున్నట్లయితే మీరు మొత్తం కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనేసి చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ మీరు డెప్యూటీ మేనేజర్కి సంబంధించి, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ డెలివరీకి సంబంధించి, అలానే డెప్యూటీ మేనేజర్ సిస్టమ్ సంబంధించి ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్ సంబంధించి డెప్యూటీ మేనేజర్, సిస్టమ్ సంబంధించి నెట్వర్క్ ఆపరేటింగ్స్, నెక్స్ట్ డెప్యూటీ మేనేజర్ వచ్చేసరికి ఆర్థిటిక్, అలానే డెప్యూటీ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది అయితే ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 750 రూపీస్ అనేది అయితే ఉంది. బట్ దీనికి రీఫండ్ అనేది అయితే ఉండడం జరగదు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకునేటప్పుడు అది ముందుగా మీరు ఆలోచించుకుని అయితే చేయండి. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1497 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అలానే పీడబ్ల్యూబీటీ కేటగిరీకి సంబంధించి కూడా 18, 16, 15 వేకెన్సీస్ ఇచ్చారు. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, అది కూడా మీరు చూడొచ్చు కావాలనుకున్నట్టుగైతే. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి బీటెక్, అలానే బీఈకి సంబంధించి, అలానే ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఈక్వలెంట్ డిగ్రీ ఏమైనా ఉన్నట్లుగా అయితే మినిమం 50% అనేది ఉండాలి. అలానే ఎంసీఏ కానీ, ఎంటెక్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ అబౌవ్ స్పెసిఫిక్ డిసిప్లిన్స్, వీటికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఎప్రూవ్డ్ యూనివర్సిటీలోనైతే మీకు ఇంచుమించు ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఇదే క్వాలిఫికేషన్స్ అనేవి అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో పెట్టాను. ఒకసారి మీరు కావాలనుకున్నట్లయితే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏంటి అనేది మీరు అన్నింటిలో కూడా చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్కి సంబంధించి ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, వీటితో పాటుగా ఎంసీఏ కానీ, ఎంటెక్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ, ఇలా మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిలోని మీరు అప్లికేషన్ అనేది అయితే ఫిలప్ అయితే చేసుకోండి. అమౌంట్ అయితే ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీకి, అలానే వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అమౌంట్ ఫీజు అనేది అయితే ఏం లేదు, అప్లికేషన్ ఫీజు అనేది అయితే. బట్ ఇక్కడ మీరు జనరల్ కేటగిరీ అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రం ఫీజు అయితే ఖచ్చితంగా 750 రూపీస్ అనేది ఇచ్చారు. కానీ అది నాన్ రీఫండబుల్ అనమాట. రీఫండ్ అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. కాబట్టి అది మీరు ఆలోచించుకొని అయితే మీరు యొక్క అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ని ఇస్తున్నాను, మీరు ఒకసారి దాని ద్వారానే వెళ్ళి మీరు అప్లై అనేది అయితే చేసుకుంటే చాలా వరకు అయితే బెటర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఈరోజు వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దీని లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది కూడా డీటెయిల్ వీడియోలు అనేది ఉన్నాయి కదా, మీరు ఒకసారి చూడండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా ఇక్కడ ఏంటి అనేది కూడా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇది ఒక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.